హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రీహాన్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అద్దిరిపోయే శుభవార్త అయితే వచ్చేసిందన్నమాట. ఏపీలో ఉన్న మహిళలందరికీ ఖాతాల్లోని త్వరలోనే డబ్బులు అయితే జమ అయిపోతున్నాయి. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏపీలోని మరొక ప్రతిష్టాత్మకమైన పథకాన్ని ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారన్నమాట. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల యొక్క ఖాతాల్లోకి డబ్బులైతే జమ చేయబోతున్నారండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఏపీలో మరొక ప్రతిష్టాత్మకమైన పథకాన్ని ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారన్నమాట. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల యొక్క ఖాతాల్లోకి డబ్బులను అయితే జమ చేయబోతున్నారండి. ఖాతాల్లోకి దీనిపైన పూర్తి సమాచారాన్ని వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎక్కడా స్కిప్ చేయకోకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మరి లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ ప్రభుత్వం సూపర్ 6 పథకాలన్నీ అయితే తీసుకొచ్చింది. చెప్పనట్టుగానే ప్రతి పథకాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడం అయితే జరుగుతుందన్నమాట. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కుటుంబ ప్రభుత్వం ఎక్కడా వెనుకడుగు వేయకోకుండా పలు రకాల పథకాలైతే ప్రారంభిస్తుందండి. మరి ఏపీలోని కూటమి ప్రభుత్వం మహిళ సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ మహిళల కోసం ప్రత్యేకించి అనేక రకాల పథకాలను అయితే తీసుకురావడం అయితే జరిగిందన్నమాట. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ నిధి పథకం పైన కీలక ప్రకటన చేసిందన్నమాట. ఈ పథకాన్ని నవంబర్ నెలలో ప్రారంభించాలని చెప్పి ఏపీలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి 3,300 కోట్ల రూపాయలను బడ్జెట్లో ప్రవేశపెట్టారండి. ఈ మొత్తాన్ని కూడా అర్హత ఉన్న ప్రతి మహిళ యొక్క ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఈ పథకానికి కొత్తగా మరి కొత్తగా అర్హత విధానాలు కూడా తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఏపీలో కుటుంబ అధికారులు అందరినీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ ఆదేశాలను జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. మరి అర్హత ఉన్న ప్రతి మహిళ యొక్క ఖాతాల్లోకి నెలకు 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయల జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారన్నమాట. అయితే ఈ సంవత్సరానికి సంబంధించి 18,000 రూపాయలు అర్హత ఉన్న ప్రతి మహిళ యొక్క ఖాతాల్లోకి జమ చేస్తాము అని చెప్పడం అయితే జరిగిందండి. ఎవరికైతే రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్ళు దాటి 50 సంవత్సరాల లోపు మహిళలు ఉన్నారో వారందరికీ ఖాతాల్లోకి కూడా ఈ యొక్క డబ్బులు అయితే జమ చేస్తారన్నమాట. అయితే ఈ పథకానికి సంబంధించి కొత్త విధానాల్ని, కొత్త అర్హతలను కూడా తీసుకురావడం అయితే జరిగింది. ప్రతి మహిళ కూడా ఖచ్చితంగా ఇవన్నీ కలిగి ఉండాలి అని చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఇప్పటికే అర్హుల ఎంపికలో అధికారులు అయితే నిమగ్నమైపోయి ఉన్నారండి. మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళ యొక్క ఖాతాలోకి డబ్బులు జమ కావాలంటే దీనికి ముఖ్యమైన ప్రామాణిక అర్హత ఏమిటంటే 18 ఏళ్ళ దాటి 50 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళ యొక్క ఖాతాలోకి ఈ డబ్బులు అయితే జమ చేస్తారన్నమాట. మహిళల యొక్క ఆర్థిక స్వాతంత్ర్యం కోసం అని చెప్పేసి ఈ డబ్బులను వేయడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హత రావాలి అంటే కనుక ఖచ్చితంగా ఆ మహిళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వతంగా నివాసి అయి ఉండాలి. అదేవిధంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ P4 సర్వే అదేవిధంగా జియో ట్యాగింగ్లో కూడా నమోదై ఉండాలన్నమాట. హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉండటం వల్ల వీరు శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్లోని నివసిస్తున్నారు అనడానికి ఇదొక అడ్రస్ ప్రూఫ్ లాగా అన్నమాట. ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ద్వారా ఈ డేటా ప్రకారం అర్హులని ఎంపిక చేసే ప్రక్రియ కూడా ఉంటుందండి. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ అయితే జరిగింది కాబట్టి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కూడా మన ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాలన్నమాట.
కార్డు తీసుకున్న తర్వాత వేలిముద్రల ఆధారంగా ఈ కేవైసీ కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. ఈ కేవైసీని మీ రేషన్ డీలర్ల వద్ద కానీ లేకపోతే మీ గ్రామాల్లో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాల ద్వారా కానీ మీ ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటుగా ఈ కేవైసీ కంప్లీట్ చేశాక రేషన్ కార్డుకి ఆధార్ కార్డుకి లింక్ చేయాలండి. రేషన్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ చేసుకొని ఈ రెండు కూడా మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతాకి లింక్ చేసుకోవాలన్నమాట. వీటిలో పొరపాటుగా ఫోన్ నంబర్ కూడా మీ లింక్ చేయాలండి. మీ బ్యాంక్ ఖాతా అనేది యాక్టివ్లో ఉందో లేదా అని కూడా చూసుకోవాలి. తర్వాత బ్యాంక్ ఖాతాలో ఎన్పిసి లింక్ అనేది చూసుకోవాలన్నమాట. ఎన్పిసి లింక్ని చూసుకోవడం వల్ల డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేయగానే నేరుగా వచ్చి మీ ఖాతాల్లోకి జమ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఇది వరకేమో మనం హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ చేయించుకొని ఉన్నాము. ఇప్పుడు కొత్తగా చేయించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారండి. మీరు గతంలో హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ చేయించుకొని ఉన్నా కానీ ప్రతి ఒక్కరూ ఇన్యాక్టివ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి అది యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇన్యాక్టివ్లో ఉంటే తప్పకుండా మీరు వెళ్ళి దాన్ని యాక్టివ్లో చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. దీంతో పాటుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పోస్ట్ ఆఫీస్లో ప్రత్యేకంగా అకౌంట్ ఉండాలని చెప్పేసి చాలామంది మహిళలు అనవసరంగా అవసరం లేకపోయినా కానీ ఆఫీస్కి వెళ్ళి ఖాతాలు అయితే ఓపెన్ చేస్తున్నారండి. అవసరం లేదండి. మీకు బ్యాంక్ ఖాతా ఉంటే బ్యాంక్ ఖాతాలోనే పడతాయన్నమాట డబ్బులు. మరి తల్లి కొందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఏ విధంగా అయితే బ్యాంకులో జమ అయ్యాయో అదేవిధంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు కూడా బ్యాంకులో జమ అవుతాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 29 లక్షల మంది మహిళలు ఈ యొక్క పథకానికి అయితే అర్హత సాధించినట్లుగా అధికారులు అయితే అర్హుల ఎంపిక ప్రక్రియ అయితే చేయడం జరిగింది. మరొక కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనంతరం కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చిన అనంతరం మరికొంతమంది లబ్ధిదారులు ఇందులోకి యాడ్ అయ్యే అవకాశం ఉందని చెప్పడం అయితే జరిగిందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించడం, అదేవిధంగా ఒక రేషన్ కార్డులో ఒక మహిళలకు మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీ రేషన్ కార్డులో 2-3 మహిళలు 18 ఏళ్ళు దాటి ఉన్నా కానీ మెయిన్గా గృహిణికి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అంటే ఒక రేషన్ కార్డులో తల్లితో పాటు కుమార్తెలు ఉన్నాగా కానీ ముగ్గురికైతే ఇవ్వడం అయితే కుదరదండి. ఒకరికి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి. దీంతో పాటుగా మీకు కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు మీ దగ్గర ఏమేమి పత్రాలు ఉండాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అడ్రస్ ప్రూఫ్, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్, దీంతో పాటుగా 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలతో పాటు మీరు మీ ఫోన్ నంబర్ మంచిగా యాక్టివ్లో ఉన్న ఫోన్ నంబర్ కూడా మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. వీటన్నింటి సహాయంతో మీరు సచివాలయం వద్దకు వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. దీంతో పాటుగా అర్హుల లిస్ట్ అనేది మరి మనకి ఒక వారం రోజుల్లో సచివాలయాల వద్దకు పెడతాము అని చెప్తున్నారండి అధికారులు. సచివాలయాల వద్దకు అర్హుల లిస్ట్ వచ్చిన తర్వాత మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అందులో ఉందా లేదా అని చెప్పేసి మీవి ఉంటే యథావిధిగా మీకు డబ్బులు రావడం అనేది జరుగుతుందండి. ఒకవేళ పేరు లేకపోతే డబ్బులు అనేవి రావు. కాబట్టి అప్పుడు మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకొని తర్వాత ఇందాక నేను చెప్పినటువంటి ఈ డాక్యుమెంట్స్ తోటి తిరిగి మీరు మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆడబిడ్డ నిధి పథకాన్ని మరి నవంబర్
3 నుంచి కూడా ఖాతాల్లో జమ చేస్తారని చెప్పడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా సిద్ధంగా ఉండండి. మనకి నవంబర్ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా వరదల వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారండి. వరదల సహాయక చర్యలన్నీ అయిపోయిన తర్వాత వెంటనే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ఏపీలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.